హలో ట్వీటీస్. ఇండియాలోనే కాదండి నవంబర్లో పెళ్ళిళ్ళు జరిగేది. మా తైవాన్లో కూడా నవంబర్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇది పెళ్ళి అని చెప్పలేం కానీ పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ అండి. చూసారా ఈ క్యూట్ కపుల్ని, నవ్య అండ్ హనీష్. వీళ్ళ పెళ్ళి ఆల్రెడీ ఆగస్ట్లో ఇండియాలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారండి. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని, అక్కడ ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్తోని, రిలేటివ్స్తోని చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక వేడుకలాగా మాకైతే లైవ్ చూసాం వీళ్ళ వీడియో, అది చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళిద్దరూ కూడా తైవాన్లో మాస్టర్స్ చేసి ఇక్కడే జాబ్స్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఇక్కడ ఇండియన్ ఫ్రెండ్స్ అండ్ తైవానీస్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. సో వీళ్ళు ఏమనుకున్నారంటే తైవాన్లో కూడా చేసుకోవాలి, లైక్ వాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది మా సెలబ్రేషన్, లైక్ గెట్టింగ్ టుగెదర్ అనేది చాలా పెద్ద విషయం కదా లైఫ్లో. సో అది వాళ్ళు ఇక్కడ చాలా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారంటే మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశారండి. వీళ్ళు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ని ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేస్తున్నారండి. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది చూడడానికి. మేము కూడా వెళ్ళాము. అండ్ ఇది వచ్చి సాటర్డే జరిగింది వీళ్ళ రిసెప్షన్. ఎంత గ్రాండ్గా జరిగింది అంటే చూసారా, తైవానీస్ కూడా ఎంత హార్ట్ఫుల్గా, లైక్ వీళ్ళు పిలవగానే వచ్చి అవన్నీ ఎంజాయ్ చేసి చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం నిన్న వీళ్ళ రిసెప్షన్ని. వాళ్ళతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఫుడ్ వచ్చి ఇక్కడ మన లోకల్ రెస్టారెంట్, లైక్ ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంది, బాబీస్ అని చెప్పి, అక్కడ నుంచి అరేంజ్ చేశారు వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా. మీరు ఇక్కడ చూస్తే వాళ్ళ లైక్ మెనూ బఫే సెక్షన్ పెట్టారు. ఎంత బాగుందంటే ఫుడ్ కూడా వీళ్ళు ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఫుడ్ అయితే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు, మన ఇండియన్ ఫుడ్. అండ్ ఈ ఫుడ్ని తైవానీస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి తినడానికి. అది మాకైతే చూసి అబ్బా వీళ్ళు మన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు అనిపించింది. చూసారా మన పానీపూరి. మీరు కూడా ఈ క్యూట్ కపుల్ని బ్లెస్ చేస్తారు అని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ట్విటీస్.